టీఆర్ఎస్లో నేను చూశాను. సరే, ఎప్పటి నుంచో కొట్లాడుతున్న షామీల్ కూడా మందుల షామీల్ కూడా ఎప్పటి నుంచో టీఆర్ఎస్ పార్టీలో అధ్యక్షుడు చాలా కాలంగా అడిగాడు. ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, ఆ తర్వాత అది కూడా పక్కన పడేశారు. వీరేశానికి టికెట్ కోత పెట్టారు. అట్లా చూసినప్పుడు అబ్రామ్కి ఇచ్చి మళ్ళీ తీసేశారు. ఇట్లా మాదిగలకే ప్రత్యేకంగా ఎందుకు బీఆర్ఎస్లో అన్యాయం లేకుంటే బీఆర్ఎస్ ఎందుకు కేసీఆర్, ముఖ్యంగా కేసీఆర్, బీఆర్ఎస్ ఐ మీన్ నథింగ్ బట్ కేసీఆర్ ఎందుకు మాదిగల విషయంలో అంటే మీరు అంటే క్యాబినెట్లో ఉంచలేదు అన్నది ఒకటి, టికెట్లు ఇవ్వలేదు అన్నది చాలా. అట్లా ఒకటే కాదు, ఇప్పుడు ఒక నామినేటెడ్ పదవులలో కానీ లేదా సలహాదారులలో కానీ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మళ్ళీ సలహాదారులు తీసుకోవడమో లేకపోతే ఎక్స్టెండ్ చేయడమో కానీ ఇట్లాంటి ఎక్కడ కూడా మాది కానీ పేరుంటే కథం కట్. కడియం శ్రేయర్కి మీకు కాన్స్టిట్యున్సీలో వైరం, ఇద్దరు కూడా ఎన్కౌంటర్లకి ప్రధాన కారకుడు ఆయన అంటే, ఈయన అవినీతిపరుడు అంటే చాలా ఆరోపణలు. ఏంటి వైరం? ఒక్క వరలో రెండు కత్తులు ఇముడై అన్నట్టు గన్పూర్ నియోజకవర్గంలో ఆయనను చూస్తూ నేను ఎదిగిన వాడిని. ఆయన టీడీపీలో ఉన్న 10 సంవత్సరాలు నేను ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. దానికంటే ముందు నా రాజకీయ అరంగేట్రము దండోరా, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేయడం. సో ఎప్పటికైనా ఏకుమేకైతాడని చెప్పేసి దండోరలో ఉన్నప్పటి నుంచి నా మీద కక్ష కడియం శ్రేయర్ గారికి. ఉద్యమ సమయంలో పార్టీలో చేరారు, రాజీనామా చేశారు, గెలిచారు, 2014లో తెలంగాణ సాధించారు, డిప్యూటీ సీఎం గురించి తీసేశారు. తర్వాత ఆయన రిలీజ్ అయ్యి ఎవరెవరో ఏదేదో చెప్తే నేను తీసేశానని కౌగులించుకున్నారు, మీకు మంచి సముచిత స్థానం ఇస్తాన్నారు, అన్నీ అయిపోయినాయి. 2018లో టికెట్ ఇచ్చారు తప్ప క్యాబినెట్లో కానీ ఇంకా ఏమేమి హోదా ఇవ్వలేదు. 23లో టికెటే ఎందుకు కట్ చేశాడు? ఇప్పుడు ఎంత బాధ అంటే అదే చెప్తున్నాను, ఎంత కక్కుర్తి కడియం శ్రేయర్ కంటే 24 గంటలు అధినాయకుని దగ్గర కూర్చొని అన్ని రకాలుగా మన మీద ఏమంటారు కొండీలు చెప్పే కార్యక్రమం, నాయకుడి మనసు విరగొట్టే కార్యక్రమం. ఒకటేమో నా ఎమ్మెల్యే పదవి తీసుకొని ఆయనకి ఇవ్వడం, నా ఉప ముఖ్యమంత్రి ఆయనకి ఇవ్వడం, మళ్ళీ అదే నియోజకవర్గం కావడం, తెల్లారు లేస్తే ముఖం చూసుకుంటూ అనేక రకాలుగా అక్కడేమో ప్రజల్లో ఉండి పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు గొప్పగా చేస్తూ ఉంటే కడియం శ్రేయర్ అయిన రోజు వ్యతిరేకత నియోజకవర్గంకి వచ్చి వ్యతిరేక కార్యక్రమం. ఈ ఎపిసోడ్లో సర్పంచ్ నవ్య ఎపిసోడ్ కూడా మీకు టికెట్